అల్వాల్ వెంకటాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాములపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించారు. సరైన అనుమతులు లేకుండా నిత్యావసర సరుకులను రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఆహార భద్రతా అధికారి లక్ష్మీకాంత్ గుర్తించారు. నిత్యావసర సరుకులను రీప్యాకింగ్ చేస్తూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని పేర్కొన్నారు. దాదాపు 15 లక్షల విలువైన నిత్యావసర సరుకులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గోదాం నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఒక గోదాంలో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అడల్టరేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి చూసి వెరిఫై చేస్తున్నప్పుడు మాకు అబ్జర్వేషన్ ఏంటంటే అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఆ ఫుడ్ అనేది రీప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. రీప్యాకింగ్ యూనిట్ ఉంది. డిఫరెంట్ కిరాణా ఐటమ్స్ అన్నీ కూడా స్పైసెస్, పల్సెస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ రీప్యాకింగ్ చేస్తున్నారు. రీప్యాకింగ్ చేసి వీళ్ళు కిరాణా వాటికి సప్లై చేస్తారండి. సో అవి చేయడం కూడా వాళ్ళు అన్హైజీనిక్ కండిషన్స్లో చేస్తున్నారు. ఇక్కడ ర్యాట్ పీసెస్ అవన్నీ ఉన్నాయి. అది కాకుండా ఈ ప్యాకేజింగ్ మెటీరియల్కి సంబంధించి కూడా అసలు ప్యాకేజింగ్ మెటీరియల్ ఫుడ్ గ్రేడా కాదా అనే దానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. అండ్ అన్హైజీనిక్ కండిషన్స్ ఒకటి, రిపోర్ట్స్ లేకపోవడం ఒకటి. అండ్ ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటి అని చెప్పేసి అంటే చాలా మటుకు ఏదైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్యాక్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ఈ నెంబర్స్ వన్ కూడా వెరిఫై చేయడం జరిగింది. చేస్తే అది వాళ్ళ పేరు మీద లేదు. ఎంక్వైరీ చేస్తే ఏంటి అంటే వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారు. సో అటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే టోటల్ స్టాక్ ఎంతైతే దొరికిందో ఆ స్టాక్ ఎంటైర్ స్టాక్ సీజ్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అన్హైజీనిక్ కండిషన్స్లో ఏదైతే వీళ్ళు ఫుడ్ మెటీరియల్స్ అని రీప్యాకింగ్ చేస్తున్నారో దానికి కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ కల్తీ ఏమైనా కల్తీ ఇప్పుడు డిటెక్ట్ చేయాలి. ఎందుకంటే కల్తీ అనేది ఇప్పుడు కన్సర్న్ ఈ ఫుడ్ ఆర్టికల్స్ సస్పిషియస్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ని ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్కి పంపించిన తర్వాత ల్యాబ్లో కల్తీ ఏదైనా ఉంటే వాళ్ళు నిర్ధారిస్తారు. సో మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అన్హైజీనిక్ కండిషన్స్ ఒకటి అబ్జర్వ్ చేసినాము. అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ ఉన్నాయా లేవా అనే దాని మీద క్లారిటీ లేదు. సో అదొక పాయింట్ రేజ్ చేసినాము. ఎక్స్పైర్డ్ లైసెన్సెస్ మీద ఏవైతే ప్యాకింగ్ చేస్తున్నారో అదొక పాయింట్ అబ్జర్వ్ చేసి ఆ ఎంటైర్ స్టాక్ సీజ్ చేస్తున్నాము. అండ్ ఈ లైసెన్స్ కూడా వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ రన్ చేస్తున్నారో అది కూడా వితౌట్ లైసెన్స్ రన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళకి నోటీస్ చేయడం జరుగుతుంది.